ఇప్పటికీ 10 రోజుల పైన అవుతున్నా నా చేతుల పైన పడిన వాటర్ మాత్రం తగ్గలేదు. ఇలాంటి ఒక రూల్ ఉందని దానివల్ల నేను ఇంత సఫర్ అవుతాను నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాట ఏంటి చెప్పే ముందు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే మొన్న నేను ఇంటికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా పడుకుంటే మా నాయనమ్మ వచ్చి రచ్చరచ్చ చేసి నిద్ర లేపింది. అదనమాట మ్యాటర్. మా ఇల్లు మొత్తాన్ని కనపడకుండా కప్పేసిన చిక్కుడు చెట్టుని చెప్పడానికి పైశాచికత్వంతో మా నాయనమ్మ నన్ను నిద్రలేపుతా ఆమెనేమి అనలేక లేచి చెట్టుని చెప్పలేక మధ్యలో నేను టార్చర్ అనుభవిస్తుంటే నా బాధ గీత కళ్ళ కనువిందుగా అనిపించి వీడియో కూడా తీసింది. చూడండి చెట్టు ఎంత హెల్దీగా ఎన్ని కాయలు ఇస్తుందో. అంత హెల్దీగా కాయలు కాస్తున్న చెట్టుని ఎందుకు చంపాలో నాకైతే అర్థం కాలేదు. పని చేయడానికి మా నాయనకి వచ్చే ఎనర్జీ సాని ముజ్జే దగ్గర కూడా ఉండదేమో. వామ్మో అసలు నేనైతే మా నాయన మేజర్ సరికి బతుకుంటా లేదు కూడా తెలియదు. ఒకవేళ బతుకున్న కూర్చుని ప్లేస్ నుంచి మాత్రం కదలేను. అవును అసలు ఎందుకు చంపేస్తున్నాం అంటే ఉగాది తర్వాత చిక్కుడు చెట్టు ఇంట్లో ఉండకూడదంట. ఎన్నిసార్లు అడిగినా ఉండకూడదనే చెబుతుంది కానీ ఎందుకు ఉండకూడదో చెప్పలేదు. చెట్టు ఉన్నప్పుడు లేనప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ కొవ్వొత్తి కరిగిపోతే వెలిగినట్టు మా చెట్టు చచ్చిపోతా కూడా ఎన్ని చిక్కుడుకాయలు ఇచ్చిందో మోయలేనని వచ్చాయి. అవును అసలు ఉగాది తర్వాత చిక్కుడు చెట్టు ఎందుకు ఇంట్లో ఉండకూడదు మీకు తెలిస్తే కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా దీనివల్ల నేను ఎందుకు సఫర్ అయిన చిక్కుడు చెట్టు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకుకు బాగా దురదపడుతున్నాయనమ్మా అంటే స్నానం చేసి తగ్గిపోద్దమ్మా అంది. కానీ వారం అయింది నా చేతులు మొత్తం వాతలు పడిపోయి ఎవరో కొట్టినట్టు కాల్చినట్టుంది. ఈ ప్లాస్టిక్ బుట్లు మేము కొన్నప్పుడు 100 ఉంది కానీ ఇప్పుడు ఆఫర్ 4 బుట్లు 100కి వస్తే మీకు కాల్ ట్యాగ్ బాక్స్ లో పడుతుందని చెక్ చేసాను. అదే చిత్ర వీడియో లైక్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.